హలో లేడీస్, హెయిర్ కేర్ ఈజ్ సెల్ఫ్ కేర్. ఒకవేళ నా వీడియో మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఐఎమ్ ఐషు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఐషు వ్లాగ్స్. సో నేనైతే లాస్ట్ వీడియోలో అయితే హెయిర్ కేర్ రొటీన్ అయితే పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడలేనట్టయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అయితే, మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, హెయిర్ సీరం ఎందుకు యూజ్ చేస్తారు, హెయిర్ కండిషనర్ ఎందుకు యూజ్ చేస్తారు, అసలు రెండిటికి డిఫరెన్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. సో నేను ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. సో మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి హెయిర్ కండిషనర్. నా ఫేవరెట్ హెయిర్ కండిషనర్ నేను రికమెండ్ చేసేది వచ్చేసి హైడ్రోలానిక్ యాసిడ్ లారియల్ ప్యారిస్ది. నాకైతే చాలా ఇష్టం. మోస్ట్లీ ఇది ఫ్రీజీనెస్ అండ్ డ్రైనెస్ అయితే చాలా తగ్గిస్తుంది. నేనైతే మోస్ట్లీ రికమెండ్ చేస్తాను ఈ ప్రోడక్ట్ అయితే. ఈ కండిషనర్ అయితే డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్తాను. డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్ ఉంటే ఇదైతే యూస్ చేయండి. ఇదైతే బెస్ట్ రిజల్ట్ని ఇస్తుంది మనకు 1 వాష్లోనే. అండ్ ఇది మనకి ఎలా యూస్ చేయాలి అంటే, మనం నార్మల్గా షాంపూ రాసుకున్న తర్వాత అది రిన్స్ ఆఫ్ చేసిన తర్వాత లెన్స్కి మాత్రమే కండిషనర్ అప్లై చేయాలి. అప్లై చేసిన ఒక 5-6 మినిట్స్ తర్వాత రిన్స్ ఆఫ్ చేసేస్తే మనకు చాలా సాఫ్ట్గా అండ్ ఫ్రీజినెస్ పోతుంది. చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఇదైతే. మనం ఏ కండిషనర్ అయినా సరే స్కాల్ప్కి అప్లై చేయకూడదు, ఓన్లీ లెన్స్కి మాత్రమే అప్లై చేయాలి. చాలామందికి డౌట్ ఉంటుంది దట్ స్కాల్ప్కి అప్లై చేస్తే ఏమైనా డిసడ్వాంటేజ్ ఉంటుందా అని చెప్పేసి. స్కాల్ప్కి అప్లై చేస్తే డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు. మోస్ట్లీ మనకి హెయిర్ వాష్ అయిన తర్వాత 2 to 3 డేస్లో మనకు కొంచెం గ్రీజీ ఆయిలీనెస్ ఉంటుంది కదా స్కాల్ప్కి. సో మనం ఒకవేళ కండిషనర్ స్కాల్ప్కి అప్లై చేస్తే ఒక 1 డేలోనే మనకి ఆ ఆయిలీనెస్ అది ఉంటుంది. సో అందుకే స్కాల్ప్కి అప్లై చేయకూడదు. స్కాల్ప్ ఎందుకు ఆయిలీగా అయిపోతుందంటే, మనకి హెయిర్ ఇంటర్నల్ నుంచే మనకు ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకే స్కాల్ప్ అంతా కొంచెం ఆయిలీగా అండ్ కొంచెం నరిషింగ్గా ఉంటుంది. కానీ లెన్స్కి మాత్రం చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి మనం కండిషనర్ యూజ్ చేస్తాము. సో డిసడ్వాంటేజ్ ఏముండదు. ఒకవేళ మనం స్కాల్ప్కి అప్లై చేసినా సరే కొంచెం ఆయిలీనెస్గా అనిపిస్తుంది, కానీ డిసడ్వాంటేజ్ ఏముండదు. హెయిర్ ఫాల్, బ్రేకేజెస్ ఇలాంటివి ఏమీ ఉండవు. మనకి లెన్స్ దగ్గర అది కొంచెం కండిషనింగ్గా అనిపించదు అండ్ డ్రైగా ఉంటుంది కాబట్టి మనకి నరిష్మెంట్ అండ్ కొంచెం హైడ్రేటింగ్గా ఉండాలి కాబట్టి మనం కండిషనర్ యూస్ చేస్తాం. కండిషనర్ అయితే డెఫినెట్గా యూస్ చేయండి మీకు ఏదైతే హెయిర్కి సెట్ అవుతుందో. బట్ నాకైతే ఈ కండిషనర్ అయితే మంచిగా సెట్ అయింది. అండ్ మీకు ఏదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుందో ఆ కండిషనర్ యూస్ చేయండి. ఇంకా కొన్ని కండిషనర్స్ ఉంటాయి, లివ్-ఇన్ కండిషనర్స్ అని చెప్పేసి. సో డిఫరెన్స్ ఏంటంటే, లివ్-ఇన్ కండిషనర్స్ అంటే నార్మల్గా మనకు ఒక సీరం టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలో వస్తాయి. అండ్ మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత వెట్ హెయిర్ మీదే మనం లెన్స్కి అప్లై చేసుకొని హెయిర్ అయితే మనం వాష్ చేయకూడదు, అలానే వదిలేసుకోవాలి. అందుకే దాన్ని లివ్-ఇన్ కండిషనర్స్ అంటాం. సో నార్మల్ కండిషనర్స్ యూస్ చేసినప్పుడు మనము కండిషనర్స్ అప్లై చేసి హెయిర్ వాష్ చేసిన తర్వాత మనకి ఏంటంటే, కొంతమందికి చాలా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఓవర్ హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు అయితే మోస్ట్లీ లివ్-ఇన్ కండిషనర్స్ యూస్ చేస్తారు. సో అది వచ్చేసి మనం హెయిర్కి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకొని ఇంకా అలా లీవ్ ఆన్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా చాలామందికి డౌట్ ఉంటుంది, నార్మల్ కండిషనర్స్ అండ్ లివ్-ఇన్ కండిషనర్స్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా ఏంటి అని చెప్పేసి. నార్మల్ కండిషనర్, లివ్-ఇన్ కండిషనర్ ఒకేలా ఉంటాయి. 2 బెనిఫిట్స్ ఒకేలాగే ఉంటాయి. డిఫరెన్స్ ఏమీ ఉండదు, డిసడ్వాంటేజెస్ ఏమీ ఉండవు. జస్ట్ స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ కండిషనర్ మనం షాంపూ చేసుకున్న తర్వాత అప్లై చేసుకొని మొత్తం ఒక 5 to 10 మినిట్స్ ఉంచేసుకొని మనం వాష్ ఆఫ్ చేసేయాలి. బట్ లివ్-ఇన్ కండిషనర్స్ ఏంటంటే, బ్రేకేజ్ అవ్వకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికైతే లివ్-ఇన్ కండిషనర్స్ యూస్ చేస్తారు. బట్ బెనిఫిట్స్ అయితే సేమ్ ఒకలానే ఉంటాయి. జస్ట్ డిఫరెన్స్ ఒకటి ఉంటుంది అంతే. లివ్-ఇన్ కండిషనర్స్ ఎలా అప్లై చేసుకోవాలి, సేమ్ నార్మల్ కండిషనర్స్ అప్లై చేసుకున్నట్టే మనం పామ్ మీద అప్లై చేసుకొని రబ్ చేసి మిడిల్ లెంత్ నుంచి ఎండ్ వరకు అప్లై చేసుకోవాలి. అండ్ నార్మల్గా అప్లై చేసుకొని ఇంక ఉంచేసుకోవడమే. మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో కొంచెం యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే చూస్తారు. సో ఇంకా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా వీడియోస్ అయితే లైక్ చేసుకోండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజెంట్ మనం వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం హెయిర్ సీరమ్స్ కోసం మాట్లాడుకుందాం. హెయిర్ సీరమ్స్ వచ్చేసి హెయిర్కి యూస్ చెయ్యాలా, ఇట్స్ డెఫినెట్ స్టెప్ అని అంటే,
ఓకే. యెస్ అని చెప్తాను. ఎందుకంటే హెయిర్ సీరమ్స్ వచ్చేసి నేనైతే లివాన్ యూజ్ చేసేదాన్ని స్టార్టింగ్‌లో. బట్ ఇప్పుడైతే నేను స్విచ్ అయ్యాను స్టెరిక్స్‌కి. లివాన్ ఎందుకు స్టాప్ చేశానంటే నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేశాను. బట్ నాకు స్విచ్ ఎందుకో వేరే సీరమ్ మారుస్తే బాగుంటుంది. ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే స్విచ్ అయ్యాను. సో, అప్పుడు నాకు డిఫరెన్స్ తెలిసింది ఏంటంటే లివాన్ అయితే మనం అప్లై చేసిన ఒక 2 డేస్‌కే మన స్కాల్ప్ మొత్తం ఆయిలీగా అయిపోతుంది. స్టెరిక్స్ సీరమ్ ఏంటంటే అప్లై చేసిన తర్వాత అయితే నాకు అంత ఆయిలీగా ఏమి అనిపించలేదు. నార్మల్‌గానే అనిపించింది. సో, అందుకే నేనైతే స్విచ్ అయ్యాను. సో, ఈ స్టెరిక్ సీరమ్ వచ్చేసి మనకు 2 క్వాంటిటీస్‌లో వస్తుంది. ఫస్ట్ క్వాంటిటీ వచ్చేసి 100 ఎంఎల్ అండ్ 200 ఎంఎల్ 250 ఎంఎల్ వస్తుంది. 100 ఎంఎల్ వచ్చేసి మనకి అరౌండ్ 250 రూపీస్ అట్లా పడుతుంది. మనం ఒకవేళ మింత్రా, నైకాలో మనం ఆర్డర్ చేసుకుంటే ఆఫర్స్ ఉన్నప్పుడైతే మనకి ఇంకా తక్కువ బడ్జెట్‌కి వస్తుంది. సో, మోస్ట్‌లీ నేనేం చెప్తానంటే మీరు ఎప్పుడైనా కొత్త ప్రోడక్ట్‌కి స్విచ్ అయినప్పుడైతే తక్కువ క్వాంటిటీలో కొంచెం ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ చేసుకున్న తర్వాత మనకు ఆ ప్రోడక్ట్ ఒకవేళ స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ ఒకవేళ మనకి సెట్ అవ్వలేదు, రిజల్ట్స్ చూపించలేదు అని అంటే మనమైతే ఆ ప్రోడక్ట్ ఇంకా వేస్ట్ కదా! ఇంక మనం యూజ్ చేయం. సో, అందుకే మనం ఒకవేళ వేరే ప్రోడక్ట్స్‌కి స్విచ్ అయితే ఖచ్చితంగా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. పర్చేస్ చేసుకోండి. సో, మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, మీరెప్పుడైనా కొత్తగా వేరే ప్రోడక్ట్‌కి షిఫ్ట్ అవ్వాలి అని అంటే మీరైతే ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. యూజ్‌ఫుల్‌గా అనిపిస్తుంది మీకైతే. అండ్ నెక్స్ట్ హెయిర్ సీరమ్ ఎలా అప్లై చేయాలి? సో, మనకి స్కాల్ప్‌కి అయితే అసలు అప్లై చేయకూడదు. మనకు ఆల్రెడీ మనకు ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కదా! ఇంకా అప్లై చేస్తే ఇంకా ఆయిలీగా అనిపిస్తుంది. సో, మనకు కొంచెం హైడ్రేషన్ అండ్ నరిష్మెంట్ కావాలి కాబట్టి మనమైతే మిడ్ లెంత్ నుంచి ఎండ్ లెంత్ వరకు మనం అప్లై చేసుకోవాలి. సేమ్ పామ్‌కి అప్లై చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకుంటే హెయిర్ ఎండ్స్‌కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో, మనం సీరమ్ అప్లై చేసుకుంటే మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి అప్లై చేసుకున్న తర్వాత మనకైతే కొంచెం షైనింగ్‌గా అనిపిస్తుంది. నేను సీరమ్ ఎలా అప్లై చేస్తాను నార్మల్‌గా నేను సీరమ్ ఎలా అప్లై చేసుకుంటానంటే హెయిర్ వాష్ చేసిన తర్వాత డాంప్ హెయిర్ ఉంటుంది కదా! సో, డాంప్ హెయిర్ మీద లెన్స్‌కి సీరమ్ అప్లై చేస్తాను. సో, ఒక్కసారే హెయిర్ కూడా డ్రై అయిపోతుంది అండ్ ఈ సీరమ్ అప్లై చేసింది కూడా ఒకసారి డ్రై అయిపోతుంది. సో, నా హెయిర్ ఇంకా సాఫ్ట్‌గా అండ్ చాలా షైనింగ్‌గా అనిపిస్తుంది. సో, నేనైతే ఈ టిప్ ఫాలో అవుతాను. ఎందుకంటే నేను ఒక 2, 3 ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత నా స్కాల్ప్ అండ్ హెయిర్ అయితే చాలా ఆయిలీగా అయిపోతుంది. సో, అందుకే నేనైతే ఈ టిప్ ఫాలో అవుతాను. జనరల్‌గా మీరు హెయిర్ వాష్ అయిన తర్వాత డ్రైగా ఉంటుంది కదా! డ్రైగా ఉన్నప్పుడు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే అలా యూజ్ చేస్తే సీరమ్ అయితే ఇంకా నా హెయిర్ చాలా షైనింగ్‌గా అనిపిస్తదని చెప్పేసి నేనైతే అలా యూజ్ చేస్తాను. మీకు ఏది కంఫర్టబుల్‌గా అనిపిస్తే మీరైతే డ్రైగా యూజ్ చేసుకోవచ్చు. లేదా డాంప్ హెయిర్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ చాయిసే. సీరమ్స్ అండ్ కండిషనర్‌కి పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు. 2 ఒకేలా వర్క్ అవుతాయి. కానీ సీరమ్‌తో కంపేర్ చేస్తే కండిషనర్ ఏంటంటే మనకి ఇంకా నరిష్మెంట్ అండ్ హైడ్రేషన్ ఎక్కువ ఇస్తుంది. సో, ఇందాక మీకు చెప్పాను కదా! ఎవరికైతే ఎక్కువ బ్రేకేజ్ అండ్ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది అంటే మీరైతే కండిషనర్ స్కిప్ చేసేయండి. స్కిప్ చేసి డైరెక్ట్‌గా సీరమ్ అప్లై చేసుకోండి హెయిర్ వాష్ తర్వాత. ఒకవేళ లేదు కండిషనర్ అప్లై చేయాలి అని అనుకుంటే లివ్ ఇన్ కండిషనర్స్ అప్లై చేసుకోండి. మీకైతే మంచి రిజల్ట్స్ ఇస్తుంది అండ్ చాలా హైడ్రేటింగ్‌గా అనిపిస్తుంది. మీకు చాలామందికి డౌట్ ఉంటుంది 2 ఒకేసారి అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి. 2 ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మన హెయిర్ ఇంకా చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. సో, ఐ హోప్ మీకు కండిషనర్ అండ్ సీరమ్స్‌కి డిఫరెన్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలని డౌట్ అయితే క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా, యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌లో అయితే షేర్ చేయండి. సో, అంతే ఇంకా మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఐషు వ్లాగ్ సైనింగ్ ఆఫ్.